ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకుముందు మనం మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణ వారితో రెండవ సమావేశం జరిగినప్పుడు రామకృష్ణ వారు మహేంద్రనాథ్ గుప్తాని 3 ప్రశ్నలతో అహంకారం మొత్తం తగ్గించటం, తర్వాత తర్కబుద్ధిని ఆయనలో లేకుండా చేయటం జరిగింది. దాంతో రామకృష్ణ వారి ఎడల ఎంతో వినయం ప్రదర్శిస్తూ ఆయనకున్నటువంటి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవటానికి సమకట్టాడు. ఇది కూడా రెండవ సమావేశంలో భాగమే. అడిగాడు రామకృష్ణ వారిని, భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నం అవుతుంది అని అడిగాడు. దానికి రామకృష్ణ వారు, భగవంతుడి యొక్క నామగుణ కీర్తన సదా చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు భక్తులు సాధువులు సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తూ ఉండాలి, సత్సంగం జరుపుతూ ఉండాలి, అప్పుడప్పుడు ఏకాంతంలోకి వెళ్ళి భగవంతుని గురించి ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఆ ధ్యానం నీకు ఇంట్లో ఏదైనా ఒక మూల ఎవరు లేని చోట కూర్చొని ఏకాంతంలో అక్కడ కానీ, లేదా ఒక వనంలో కానీ ఏకాంత ప్రదేశంలో కూర్చొని ధ్యానిస్తూ సదసద్విచారణ చేయాలి. సత్తు అసత్తులను గురించినటువంటి విచారణ చేయాలి. అనిత్యమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా మనస్సు నుంచి తీసివేసి నిత్యమైన వాటిని మనస్సుతో ఆలోచించి నిత్యమైనది ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే మొక్కగా ఉన్నప్పుడే దానికి చుట్టూ కంచె కట్టి జాగ్రత్త చేయకపోతే మేకలు గుడ్లు మేసేస్తాయని ఆయన ఉదాహరణ చెప్తారు. అది చెట్టు అయిన తర్వాత బాగా లావ్ అయిన తర్వాత దానికి ఏనుగును కట్టినా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి సదా భగవత్ చింతన చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే ఎప్పుడు ఈ సంసార లౌకిక వ్యవహారాల్లో ఉంటే భగవంతుడి మీద మనస్సు లగ్నం కాదు. అంచేతప్పుడు ఏకాంతవాసం చేయటం అనేది కూడా చాలా అవసరం అని చెప్తారనమాట. ఆ తర్వాత మరో ప్రశ్న అడుగుతాడు. ఏమిటంటే, ఈ సంసారంలో ఎలా జీవించాలండి? ఈ సంసార బాధ్యతలన్నీ ఉంటాయి, ఇవన్నీ నెరవేరుస్తూ ఈ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవటం, అది ఈ సంసారంలో ఎలా జీవించాలి మానవుడు? ఈ ఏమిటంటే మనందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా ఇవన్నీ అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం మాకే చెప్పటం కాదు, రామకృష్ణ వారు నిమిత్తంగా చేసుకుని మనందరికి కూడా చెప్తున్నట్లుగా మనం భావించాలి. దానికి ఏం చెప్తారంటే ఆయన, నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండు, తల్లి తండ్రి భార్య బిడ్డలు బంధువులు అందరితో వాళ్ళందరికీ చాలా ఆత్మీయుల్లాగా మెలుగుతూ ఉండు. కానీ మనస్సులో మాత్రం వీరెవ్వరూ నావారు కారు, భగవంతుడు ఒక్కడే నావాడు అనేటటువంటి భావాన్ని మర్చిపోమోకు. సదా అది మననం చేసుకుంటూ ఉండు. అందరికీ మామూలుగా సేవ చేయి, అందరికీ ఆత్మీయుడిలాగా ప్రవర్తిస్తూ ఉండు. ఇది ఎట్లా అంటే దీనికో మంచి ఉదాహరణ చెప్తారు ఆయన. ఒక ధనవంతుల ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ పని మనిషి ఏం చేస్తుంది, ఆ ఇంట్లో యజమాని యొక్క చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని నా రాముడు నా కృష్ణుడు అంటూ లాలిస్తూ బుజ్జగిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి స్నానం చేయించడం, బట్టలు వేయటం, ఇట్లాంటివన్నీ చేస్తుంది. కానీ వీళ్ళెవరూ తన వాళ్ళు కాదు అన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. ఆమె ఇల్లు వేరే ఉంది అనే సంగతి ఆమెకు తెలుసు. కానీ సొంత ఇంట్లో ప్రవర్తించినట్లే అక్కడ పనిచేస్తున్నంతసేపు ప్రవర్తిస్తుంది. అలా ఆయన ఉదాహరణ చెప్తారనమాట. ధనవంతుడి ఇంట్లో పని మనిషిలాగా సంసారంలో జీవించు. అంటే భగవంతుడు అన్నవాడే, అదే నీ యొక్క నిజమైనటువంటి ధామం. ఇదంతా కూడా మామూలుగా కొన్నాళ్ళు ఉండేదే, అనిత్యమైనది అనే భావంలో. అలా అని వదిలేసి వైరాగ్యంగా వెళ్ళిపోక్కర్లేదు. నేను సేవ చేస్తూనే ఉండు, కానీ నావాడు భగవంతుడు అనేది దీనిలో ఉండు. దీనికే ఇంకా ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పారు. తాబేలు ఉంది, అది నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది, కానీ దాని దృష్టి అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఒడ్డు మీద పెట్టినటువంటి దాని గ్రుడ్ల మీద ఉంటుంది. ఆ విధంగా ఉండాలి సంసారంలో. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు ఆయన. సంసారం నీళ్ల వంటిది, మనస్సేమో పాల వంటిది. ఈ సంసారంలో మునిగిపోయావనుకో, ఈ లౌకిక వ్యవహారాల్లో మునిగిపోతే, ఇప్పుడు పాలల్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? పాలు కూడా నీళ్ళులా అయిపోతాయి. అలా కాకుండా పాలను చక్కగా కాచి వాటిని తోడు పెట్టి ఒక చోట కదపకుండా పెట్టినట్టయితే పెరుగు ఏర్పడుతుంది. పెరుగు నుంచి చిలికి వెన్న తీసిన తర్వాత ఆ వెన్నను కనుక నువ్వు నీళ్ళలో వేసినట్లయితే
అది కరగదు, నీళ్ళల్లో తేలుతుంది. ఆ విధంగా మనస్సు నుంచి వెన్న, భగవత్ భక్తి అనేటటువంటి వెన్నను తీసి దాన్ని పదిలపరుచుకుని అప్పుడు నువ్వు సంసారంలో చరించినప్పటికీ కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్తారు. అలాగే ఆయన ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. పనస పండు ఒలవాలనుకో, ఏం చేస్తావు? చేతికి నూనె రాచుకుని ఒలవాలి, లేకపోతే ఆ పండుకున్నటువంటి జిగురంతా కూడా చేతికి పట్టుకుంటుంది. అలాగే భగవద్భక్తి అనేటటువంటి నూనె మనస్సుకు రాచుకుని సంసారంలో కనుక సంచరించినట్లయితే ఏ విధమైన భయం ఉండదు అని చెప్తారు. భక్తి లాభం పొందాలి అంటే అప్పుడప్పుడు ఏకాంతవాసం చేయటం అనేది చాలా ముఖ్యము. తర్వాత వస్తు విచారణ చేయాలి అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే వస్తు విచారణ. ఆ వస్తువు యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ఇక్కడ ముఖ్యంగా వస్తువు అంటే ఆయన ఎప్పుడు కూడా ఉదహరించేది కామినీ కాంచనాలు, ధనం. ధనంలో ఏముంది? ధనం యొక్క ప్రయోజనం ఏమిటి? తిండి, గుడ్డ, గూడు, ఇంతవరకే తప్ప దానివల్ల మోక్షం లభించదు కదా. దానికోసం భగవంతుని మర్చిపోవడం ఎందుకు? అలాగే కామిని అంటే ఒక సౌందర్యవతి దేహం ఉంది, అందులో కూడా ఎముకలు, మాంసము, మలమూత్రాదులు ఇట్లాంటివి ఉన్నాయి కదా. దాని గురించి భగవంతుని మర్చిపోవాల్సిన అవసరం ఏమిటి అంటే, కామినీ కాంచనాలు రెండింటినీ కూడా నీ అదుపులో ఉంచుకోవాలి. అంటే నువ్వు వాటి వశంలోకి వెళ్ళకూడదు. ఆయన తరచు కథామృతంలో చెప్పేటటువంటి విషయం అదన్నమాట. దాన్నే వస్తు విచారణ అంటారు. తర్వాత అడిగాడు, స్వామి భగవంతుని దర్శించడం సాధ్యమేనా? ఇది చాలామందికి వచ్చేటటువంటి ప్రశ్న ఇది. అంటే ఆయన ఖచ్చితంగా దర్శించవచ్చు అని చెప్పారు. దీనికి మార్గం ఏమిటంటే అప్పుడప్పుడు ఏకాంతవాసం చేయటం, తర్వాత సాధు సాంగత్యం చేయటం, భగవత్ నామగుణకీర్తన చేయటం. ఈ మూడు కూడా నిరంతరం చేస్తున్నట్టయితే ఆ భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. స్వామి ఏ పరిస్థితుల్లో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని అడిగాడు. మళ్ళీ అడిగితే తీవ్రమైన వ్యాకులతతో పరితపిస్తే ఆయన దర్శించవచ్చు. ఆ వ్యాకులత ఎట్లా ఉండాలట? మామూలుగా మనం పెళ్ళాం బిడ్డల కోసం, బంధువుల కోసం, అయిన వాళ్ళ కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తాం, కానీ భగవంతుడి కోసం విలపించేవాడెవడు అని అంటాడు ఆయన. భగవంతుడి కోసం వ్యాకుల పడాలి. ఈ వ్యాకులత అనేది అరుణోదయం లాంటిది. అరుణోదయం అవగానే ఏమవుతుంది? సూర్యబింబం వస్తుంది. అలాగే జ్ఞానం, వైరాగ్యం అనేటటువంటి సూర్యుడు ఉదయిస్తాడనమాట. అప్పుడు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. అయితే 3 రకాలైనటువంటి ఆకర్షణలు ఒక్కటై అంత ఆకర్షణ కనుక భగవంతుడి మీద మనం చూపెట్టగలిగినట్లయితే భగవత్ సాక్షాత్కారం తథ్యం అంటారు ఆయన. ఏమిటంటే, ఒకటి తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ. అలాగే ఒక పతివ్రత స్త్రీకి తన భర్త మీద ఉన్నటువంటి ప్రేమ. అలాగే ఒక విషయలోలుడికి లౌకిక వ్యవహారాల మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ 3 కూడా వాళ్ళకి ముఖ్యమైనటువంటివి అన్నమాట. వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు వాటిని. తల్లి బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది. అలాగే పతివ్రత అయిన భార్య భర్తను ఎంతో ప్రేమిస్తుంది. విషయలోడు విషయాలను అంత ప్రేమిస్తాడు. కాబట్టి ఈ 3 మీద వాళ్లకు ఉన్నటువంటి ఆకర్షణ అంతా కూడా ఒక్కటై దాన్ని భగవంతుడి మీద చూపెట్టగలిగితే, అంత మొత్తాన్ని భగవంతుడి మీద చూపెట్టగలిగితే భగవత్ సాక్షాత్కారం అవుతుంది అని చెప్తారు ఆయన. అంటే ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనగానే మనకి అది ఎట్లా అవుతుంది? ఎవరి వాళ్ళకి ఇష్టదైవాలు ఉంటారు. అందరికీ ఒకే దైవం కాదు. అంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం. ఏదో చేపలు తెస్తే ఎవరి రుచికి తగ్గట్టు, ఎవరి అధికారానికి తగ్గట్టు వారికి వండి పెడుతుంది అని. అలాగే ఇప్పుడు ఈ మతాలు కానీ, ఈ భగవంతుడు అనేది కానీ వాళ్ళ అభిష్టాల మేరకు వాళ్ళ ఇష్టదైవం అంటాం, దాన్నే ఇష్టదైవం. ఆ ఇష్టదైవం రూపంలో సాక్షాత్కారం జరుగుతుందన్నమాట. ఎవరికి ఇష్టమైన దైవం వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు. ఏది ఇప్పుడు నిరంతరం ఈయన చెప్పినటువంటి ఈ సూత్రాలను కనుక పాటిస్తే, అలాగే నిరాకారం ఇష్టమైనటువంటి వాడికి నిరాకార రూపమైన భగవంతుడు ఏమిటి అనేది కూడా తెలియచెప్తాడు. అది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ సంశయాలన్నీ కూడా మనకి తరచూ వచ్చేది. వీటిని అడగటంతో రామకృష్ణుల వారు ఈ సంశయ నివృత్తి చేశారు. అలాగే మనం కూడా వీటిని మనకి రిప్రజెంటేటివ్ అనుకుని వీటిని మనస్సును పెట్టుకుని మనస్సులో మననం చేసుకుంటూ
మనం ముందుకు సాగుదాం. ఈ రెండో సమావేశం మా రామకృష్ణుల వారి రెండవ సమావేశం ఇంతటితో ముగుస్తుంది. మరల మూడవ సమావేశం జరిగినప్పుడు మనం కలుసుకుందాం. నమస్కారం.